అందరికీ నమస్కారం. నా పేరు శరల్ల విజయ్ ప్రసాద్. సెక్రటరీపల్లి మా ఊరు. నేను ఒక గ్రామానికి సర్పంచ్గా పనిచేశాను. అంబేద్కర్ జిల్లా నుంచి నేటి వరకు ఎక్కడైనా ఎస్సీలకు అన్యాయం జరిగితే వారికి అండగా ఉండడం, ఇటువంటి అగత్యాలు జరగకుండా కాయటంలో నేను కూడా ఒక పాత్ర పోషిస్తూ ఉంటాను. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఇటీవల అంతర్వేది కర గ్రామంలో ఎస్సీలకు ఏదో జరిగిపోయిందని, అన్యాయం జరిగిపోయిందని, చంపేశారని, ఇంకో ఏదో జరిగిపోయిందని చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసి పోలీసులు దెబ్బలాడుతున్న వీడియోలు పెడతా ఉంటే రాష్ట్రం అంతా బెమ్మెలెత్తిపోతున్నారు. అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ జరగబోదు. ఎస్సీల్ని కొట్టడం కానీ, అంబేద్కర్ని కొట్టడం కానీ, అంబేద్కర్ విమర్శించడం అక్కడ జరగలేదు. అక్కడ కొంతమంది కోప సోదరులకి, మన సామాజిక వర్గం చిన్న చిన్న గొడవలు, రంగా గారి విగ్రహం పెట్టొద్దని మనము పెడతామని వాళ్ళం, అక్కడ చిన్న గొడవ. అయితే వాళ్ళు ఏమంటారంటే, అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు కదా, మేము ఎప్పుడూ అబ్జెక్షన్ చేసామా, మేము కూడా చిన్న చిన్న తరకాలు పెట్టుకుంటామని చెప్పారు. మండలం దానికి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి బలం ఉంది కనుక వాళ్ళ విగ్రహం పెట్టారు. దాంట్లో రాజకీయ కోణం కూడా ఉంది, వాళ్ళకి రాజకీయ బలం ఉంది. అంతేగాని ఏ దళితుడి మీద చేయి చేసుకోలేదు, చేయి చేసుకోబోరు. అక్కడ మంచి కోపులు కూడా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అటువంటి పొరపాటు రాజకీయం ఇప్పుడు అనొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా అక్కడ మనం బతకాలి. అక్కడ మనం ఆ గ్రామంలో కాస్త మైనర్లో మనం 1000-1200 ఉంటే అలా 5-6 మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళు కనుక కాస్త రాజకీయం చేయొచ్చు. మీకు చెప్తా ఉన్నాను ఒకటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆ జిల్లాకి ఈ 4 మండలాల్లో సారథ్యం వహించాం, ధర్నాలు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. చేసినప్పుడు కనీసం సీఎంను కూడా చంపకుండా ధర్నా చేస్తే 136 మంది 7 కేసులు కట్టారు. దాన్ని ఏమన్నాను, జిల్లా ఇవ్వద్దు అని అంటించేసిన సామాజిక వర్గం కదా. ఇదే మన ముఖ్యమంత్రి అనుకునే వైసీపీ ముఖ్యమంత్రి గారు, ఆ క్యాబినెట్ కేసులు ఎత్తేసారు. అంటించిన వాళ్ళ మీద ఎలక్షన్ భయపడి కేసులు ఎత్తేసారు, మన మీద కేసులు ఎత్తలేదు. అంటే మన స్థానం ఏంటో మీరు సరే గుర్తుంచుకోండి. ఇప్పుడు అంతర్వేదికరలో ఏమీ జరగలేదు, జరగదు కూడా. మేము బతుకుండగా జరగవాలండి. చిన్న చిన్న సంఘటనలో అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచ మేధావి, ప్రపంచ నాయకుడు. ఆయన విగ్రహం ముందు ఏ విగ్రహం పనిచేయదు. ఆయన రంగా గారి విగ్రహం పెట్టుకోనివ్వండి, మన వెళ్ళి దండలేద్దాం, స్వాగతిద్దాం. ఏంటి నష్టం, ఏమవుతుంది మనకు? అసలు కలిసి ఉండాలి కదా, మనం కలిసి ఉండాలి. ఆ గ్రామంలో మా సైంటికి వెళ్ళి పూర్తి మెజార్టీ. అంత మాత్రాన మేము వాళ్ళని కొట్టాం, అంతలేదు వాళ్ళు మనల్ని కొట్టరు. అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ జరగబోదాం. మరీ చెప్తున్నాను. మనం రంగా గారి విగ్రహానికి వెళ్ళి ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు, మనం వెళ్ళి ఆడ కూర్చుందాం, మాట్లాడదాం. ఎందుకు దానికి అసలు దానికి ఎక్కడికో ఈ చిన్న చిన్న వీడియో రిలీజ్ చేయడం వల్ల జనం ఏమంటారంటే ఏదో అంతర్గత జరిగిపోతుందేమో, ఎస్సీలు చంపేస్తున్నారేమో ఏంటనుకుంటారు. దయచేసి